స్కీమ్స్. ఇందులో ఒకటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో పేరులోనే ఉంది సీనియర్ సిటిజన్ అని. అంటే ఈ ఖాతాని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఓపెన్ చేయగలరు, మనలాంటి వాళ్ళు ఓపెన్ చేయలేరు. సో స్కీమ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఇక వడ్డీ చూసుకున్నట్లయితే 8.2% per annum. పోస్ట్ ఆఫీస్లోనే హైయెస్ట్ వడ్డీ అన్నమాట. సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది. TDS అనేది కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరి ఏజ్ అయితే 60 కంటే తక్కువ ఉందో వాళ్ళు ఈ ఖాతాని ఓపెన్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు కనుక రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ అనుకోండి, ఏజ్ 55 దాటితే ఈ ఖాతాని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ అనుకోండి, 50 ఏళ్ళు దాటినా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే నెల నెల కొంచెంగా డబ్బు కడతానంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయ్యారు, మీకు చాలా డబ్బు వచ్చింది, రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది అనుకోండి. దాన్ని ఒకసారి మనం కావాలి అంటే మన ఖాతాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టెన్యూర్ 5 ఏళ్ళు. ఇప్పుడు మనం మొదట్లో ఎంత డబ్బు అయితే మనం పెట్టుబడి పెట్టామో 5 సంవత్సరాల తర్వాత పోస్ట్ ఆఫీస్ మనకు ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మన డబ్బు మీద ఎంత అయితే వడ్డీ జనరేట్ అవుతుందో ఈ వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో మనం చూసినట్లు అయితే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అసలు ప్లస్ వడ్డీ టెన్యూర్ అంటే 5 ఏళ్ల తర్వాత మనకి ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎంతైతే డబ్బుని మనం పెట్టుబడి పెట్టామో దానికి ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అది ఎప్పుడంటే ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1. ఈ 4 సార్లు మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు అనేది పడుతుంది. అది కూడా 5 సంవత్సరాలు. మీరు ఒకవేళ కావాలంటే 5 ఏళ్ల తర్వాత గడువుని పొడిగించుకోవచ్చు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. సో ఈ స్కీమ్లో ఎంత డబ్బు పెట్టుబడి పెడితే ఎంత డబ్బు మన చేతికి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి 3 నెలలకు 10,250 రూపాయల వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇలా 5 సంవత్సరాల పాటు పడుతూనే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మన 5 లక్షలు మనకి ఇచ్చేస్తారు. ఈ స్కీమ్లో మ్యాక్సిమం 30 లక్షలు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే మినిమం 1000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్ అయ్యారు అనుకోండి, ఆ డబ్బుని డిపాజిట్ చేస్తే అంటే 30 లక్షలు కనుక డిపాజిట్ చేసినట్లు అయితే ప్రతి 3 నెలలకి వడ్డీ 61,500 మీ అకౌంట్లో పడుతుంది. ఇలా ఈ స్కీమ్ అయితే వర్క్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.